లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయంటే మూవీకి ఉండే హైపే వేరే లెవెల్ ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవచ్చు, మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయి. కానీ కొన్ని సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజు డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అనంటే సినిమా థియేటర్లలో ఉన్న అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. ఇక ఈ హీరో చేసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. కానీ 2008లో రిలీజ్ అయిన జల్సా మూవీ మాత్రం మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకుని తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయిందట. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ కూడా మొదటి రోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది, కానీ చివర్లో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ 2016లో రిలీజ్ అయిన విషయం మన అందరికీ తెలుసు. నాగార్జున నాగ చైతన్య కాంబోలో వచ్చిన బంగారాజు మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది, కానీ తర్వాత వరుసగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సూపర్ హిట్ అందుకుంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో మహేష్ బాబు రష్మిక హీరోయిన్లుగా చేసిన మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా తర్వాత బ్లాక్ బస్టర్ అందుకుంది. అదే విధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా కూడా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే కాకుండా సరైనోడు కూడా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ అందుకుంది.